మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు చెబిఎం కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడుతాం. నమస్కారం గురుగారు. అఖండ ఐశ్వర్యమస్తమా. గురుగారు, ఈ జూన్ మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా గ్రహ గోచరం ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో వీరికి? తులారాశి వారికి దాదాపుగా మరి చాలా మంది ఏం చెప్తున్నారో తెలియదు కానీ గోచార గురుడు బలం ఒకటి బాగా ఉండడం. అంటే తులారాశి వారికి దశమంలోకి వెళ్తున్నాడు కదా గురుడు. మన గురుడు దశమంలో రాజ్యస్థానంలో కొంత అంత అనుకూలిస్తాడంటే అదే అంటాను నేను, గురువుని బట్టే చెప్పాను నేను ఫలితాలు కూడా. తులారాశి వారి షష్టమ స్థానంలో శని కూడా ఉన్నాడు, అత్యుత్తమ శుభయోగాన్ని కలిగిస్తున్నాడు. ఈ శని ఎవరికి బలంగా ఉన్నాడు అంటే ఈ తులారాశి వారికి చాలా బలంగా టాప్లో ఉన్నాడు. వృషభ రాశి వాళ్ళకి టాప్లో ఉన్నటువంటి శని శుభ ఫలితాలు పొందే ఈ రాశి రెండు రాశులే. అటు శని, అటు వృషభానికి, ఇటు తులకి రెండింటికి కూడా శని అత్యంత టాప్లో యోగాన్ని ఇస్తున్నాడు. అలాగని గురుడు ఏమైనా ప్రయోజనం ఇస్తున్నాడంటే అలా ఏం లేదు. దశమ స్థానం రాజ్యస్థానంలోకి వెళ్తున్నాడు కదా, ఉద్యోగాన్ని ఇబ్బంది పెడతాడేమంటే ప్రస్తుతానికి బాగున్నాడు. అంటే ప్రస్తుతం టెంపరేచర్ జూన్ 2 లోపల చాలా బలంగా ఉన్నాడు. జూన్ 2 నుంచి ఆయన అనుకూలంగా లేడు. తప్పకుండా అత్యున్నతమైనటువంటి శుభమైన స్థానంలో ఉద్యోగం వచ్చే అవకాశం, 2-3 చోట్ల ఉద్యోగం వచ్చే అవకాశం. అటు ఐఏఎస్, అటు ఐపీఎస్ 2 ఎగ్జామ్స్లో వీరికి రావడం. ఒకవేళ కొంతమంది ఎవరైనా నీట్ రాసి ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా నీట్లో వస్తుంది, ఐఏఎస్ ఐపీఎస్ 3 వస్తాయి వాళ్ళకి. అంటే పీజీ సీట్లు అనుకోండి, ఏదైనా అనుకోండి. అంటే భిన్నమైనటువంటి విద్యలో కూడా వీళ్ళకి రాణింపు బాగా ఉంటుంది. తప్పకుండా వీరు అనుకున్నటువంటి విద్యా ప్రమేయంలో ప్రయోజనాన్ని పొందుకుంటారు. లేదంటే చాలామంది వచ్చేసి ఉచ్చస్థితిలోకి రాజ్యస్థానానికి వెళ్ళాడు, ఉద్యోగం వస్తుంది. ఇది గురుని వల్ల కాదు. గురుడు ఉద్యోగాన్ని వాడు ఉద్యోగానికి వేలు పెడతాడు దాంట్లో. కాబట్టి గురువు గారు ఎక్కువ నమ్ముకోకండి. సో అదే అందుక మరి మహాపండితులు, డాక్టరేటు, ఆచార్య, ఇంకోటి పుంఖాలుగా మరి ఉంగరాలు బొంగరాలు పెట్టినటువంటి వ్యక్తులందరూ కూడా మరి దశమ స్థానంలో గురుడు వస్తే యోగ వ్యక్తిత్వం నాకు అర్థం కాలేదు. దశమ గురుడు అంత యోగకారకుడు కాదు. ఇది గోచార ఫలితాల్లో స్పష్టంగా చెప్పబడింది. సరే, మరి మాస ఫలితాలకు వచ్చినప్పుడు ఇక్కడ యోగం వీళ్ళకి బుధుడు రాజ్యకారక స్థానంలో ఉన్నాడు కాబట్టి బుధుడి వల్ల వీరికి, రవి వల్ల వీరికి యోగం, బుధుడి వల్ల యోగం బాగా ఉంది. ఉద్యోగంలో అత్యుత్తమ స్థానాన్ని పొందుకుంటారు. మేబీ కొన్ని స్టేట్లలో సిఎస్లు కూడా, అంటే కంపెనీ చీఫ్ సెక్రటరీ కూడా అవ్వచ్చు. అంటే స్టేట్కి చీఫ్ సెక్రటరీ అవ్వడానికి కూడా యోగం ఉందనే విషయం చెప్పవచ్చు. కానీ ఇటువంటి తులారాశి వారికి ఆ యోగం ఉంది. కుటుంబపరమైన ప్రశాంతత. గత ఒక 10 ఏళ్ళుగానో మొగుడు పిల్లలు రోజు కొట్టుకుంటున్నారు, తన్నుకుంటున్నారు. ఇంకా విడాకులు తీసుకొని తర్వాత వెళ్ళిపోదాం అనుకున్న వ్యక్తులు ఈ మాసంలో జీవితాంతం శాశ్వతంగా కలిసిమెలిసి ఉండగలిగేటువంటి మంచి నిర్ణయం తీసుకుంటారు వీళ్ళు. అటువంటి శుభయోగం. పెద్దల అంగీకారంతో ప్రేయసి పిల్లలు ఒకటి అవ్వడం కూడా బాగానే ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, శుభకరమైన సంతాన వార్త, పిల్లల వల్ల గౌరవాన్ని పొందుకోవడం, పిల్లలకి మంచి అత్యుత్తమ ప్రయోజనాన్ని పొందుకోవడం, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం. అంటే కుటుంబ పరంగా బలంగా ఉంటుంది, వృత్తిపరంగా బలంగా ఉంటుంది, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది, కొత్త వ్యక్తులతో పరిచయ లాభాన్ని కలిగిస్తాయి. అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. తప్పకుండా కొంతమంది తులారాశి వారికి బాజా భజంత్రులు మోగే అవకాశం కూడా కనపడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే వీరికి మొదటి వారమే కాస్త సామాన్య ఫలితాలు కనపడుతోంది. మొదటి వారంలోనే కాస్త సామాన్య ఫలితాలు కనపడుతూ మిగతా 3 వారాల్లో, అంటే మొదటి వారంలోనే సామాన్యంగా ఉంటూ మిగతా వారాల్లో వీరికి అత్యుత్తమ శుభయోగాలు. వ్యాపార పరంగా, వృత్తిపరంగా, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమ కానీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం కానీ, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం. అలాగే చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, రాజకీయ రంగంలో ఎదుగుదల, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి మంచి లాభాలు కలగడం, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సిన ధనం తిరిగి చేయడం, కొత్త ఉద్యోగ లాభం, ఉద్యోగ మార్పులు, ప్రమోషన్, ఇంక్రిమెంటు, కార్యనియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, 3 రకాల ఉద్యోగాలు పొందుకునే అవకాశం, మంచి నైతికమైనటువంటి విలువలు పెరగడం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకు కూడా మంచి లాభసాటి వ్యవహారంగా చెప్పవచ్చు. అద్భుతమైనటువంటి యోగాలు మాత్రం విదేశాలు వెళ్ళగలిగే అవకాశాలు, విదేశాల్లో మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగే వీసాను కూడా పొందుకునే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్లో మంచి లాభాలు, అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద బాగా ఉండడం, మంచి మాట తీరు, వ్యవహార శైలి, ప్రతి బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని పొందుకునే రాశిగా ఈ రాశి చెబుతూ మొదటి వారంలో సామాన్య ఫలితాలు. కాస్త గణపతిని ఆరాధన చేసుకోవడం, భగవద్గీత పారాయణం చేసుకుంటే మంచి ప్రయోజనాలు పొందుకోవచ్చు.
మరి ఈ మాసంలో వీరు దేని పట్ల జాగ్రత్తగా ఉండాలంటారు? ఒకటి విషయంలో అంటే మన వస్తువుల్ని జాగ్రత్తగా పెట్టుకోండి. అవతల వ్యక్తులకి అపాత్ర దానం, అంటే ఎవరికి అవసరమే దానం చేయాలి, ఎవరు సహాయం చేయాలి, ఎవరికి సహాయం చేయకూడదనే విషయంలో ఉంటే చాలు, అందరికీ అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇతరుల విషయంలో అనవసరం జోక్యం చేసుకోవద్దు. అంటే ఇతరుల కుటుంబాల రహస్యాల గురించి మనం ఇంకొకళ్ళ దగ్గర తప్పుగా మాట్లాడితే ప్రమాదాన్ని పొందుకుంటారు వీళ్ళు. అంటే అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో పెట్టే లక్షణం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. ఇతరుల కుటుంబ రహస్యాలు తెలుసుకొని అనవసరంగా దాన్ని వ్యాప్తి చేయించేటువంటి తత్వము, అయితే ఏమవుతుందిలే మళ్ళీ అందరికి తెలుస్తుంది కదా అన్నటువంటి భావంతో వెటకారంగా మాట్లాడేటువంటి ఒక ప్రక్రియ వీరిలో ఎక్కువగా ఉంటుంది. అది వీరికి ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఒకసారి వీళ్ళకి ఆత్మహత్య సదృశానికి దారితీస్తుంది. ఇంకా తను చేసే తప్పు తను తెలుస్తుంది కదా, కాబట్టి అటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఇది జన్మజాతకంలో ఇలాగే ఉంటుంది వీళ్ళకి. సో బీ కేర్ఫుల్గా ఉండాలి. మరి గురుగారు వీరు ఏదైనా ప్రారంభించాలనుకుంటే ప్రథమార్థం చేయొచ్చు అంటారా, ద్వితీయార్థం జ్యేష్ఠ మాసంలో? అదే మరి ఒకటి ఏంటంటే మీకు 2వ వారం తర్వాతనే చేస్తాం, అంటే 3వ వారంలో ఏదైనా కార్యక్రమం ప్రారంభం చేస్తే వారికి అనుకూలంగా ఉంటుంది చెప్పవచ్చు. వీళ్ళు జీవితంలో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు? అది జన్మజాతకంలో నేనేం చెప్తాను మీకు, గోచారాన్ని బట్టి మీరు వ్యాపారం, గోచారాన్ని బట్టి ఏ జాగ్రత్తగా అంతా కూడా జన్మజాతకాన్ని బట్టి తప్ప మీరు సొంతంగా ఇటువంటి మీరు నన్ను కింద నుంచి పైకి అడిగినా పై నుంచి కిందికి అడిగినా జన్మజాతకం లేకుండా ఇటువంటివి నేను చెప్పే అవకాశం లేదు. నేను చెప్పలేనవి జన్మజాతకంలోనే ముడిపడి ఉంటుంది. అది అందరి రాశుల వరకు ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్ని రాశుల వారు భగవద్గీత పారాయణం, ఏ రాశి వారికైనా సరే బాగున్నా బాగాలేకపోయినా భగవద్గీత పారాయణం కనుక చేస్తే చాలా మంచిది. గుర్తుపెట్టుకోండి, అసలు ఏ అధ్యాయం చదువుతున్నా సరే ద నథింగ్ బట్ జీవితానికి ఒక టార్చ్ లైట్ లాంటిది భగవద్గీత. దాని ఎందుకు అందరు అశ్రద్ధ చేస్తున్నారు. సో పరిహారాలు అడుగుతున్నారు. మీరు నవగ్రహాల దగ్గరికి వెళ్ళి పూజ చేసుకునే శక్తి ఉన్నా లేకపోయినా, ఒకవేళ వెళ్ళలేకపోయినా ఈ భగవద్గీత చదివితే మీకు చాలా మంచి టాలెంటెడ్ అమ్మా. ఇప్పుడు సపోజ్ మీరు యాంకర్, మీరు ఎలా ప్రవర్తించాలి, ఎలాంటి ప్రశ్నలు అడగాలి భగవద్గీత తెలుస్తుంది మీకు. ఒక కెమెరామెన్, నేను ఏ యాంగిల్లో కెమెరా పెడితే అందం కనబడుతుంది, నేను ఎలా ఉండాలి, ఎలాంటి లైటింగ్ కావాలి, కెమెరామెన్కి పనికొచ్చే విషయాలు భగవద్గీతలో ఉన్నాయి. నేను సమాధానం చెప్తున్న వ్యక్తిగా, ఈ సీట్లో కూర్చున్న వ్యక్తిగా నేను ఎలాంటి ఫలితాలు చెప్పాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలి చెప్పగలిగే టాలెంట్ని భగవద్గీతలో కనబడుతుంది. ఇప్పుడు ఈ సోఫాలు ఇక్కడ ఉన్నాయి, ఈ సోఫాలు ఈ యొక్క ఇంటికి ఎంత అందాన్ని కలిగిస్తున్నాయి, ఎటువైపు పెడితే మంచి విషయం కూడా ఇంటీరియర్ డిజైన్ చెప్పగలిగేది భగవద్గీతలో ఉంది. ప్రతి విషయం నువ్వు అడాప్ట్ చేసుకోగలిగితే ప్రతి విషయంలో సమాధానం నీకు భగవద్గీతలో ఉంది. మరి ఎందుకు దాన్ని పక్కన పెడుతున్నా నాకు అర్థం కాలే. అఫ్కోర్స్ ఇప్పుడు ఇదివరకు శవాల దగ్గర పెట్టేది, దాన్ని కేసేశారు కాబట్టి శవాల దగ్గర కానీ శవవాహనంలో కానీ పెట్టడానికి తీసేశారు. కాబట్టి అది శవాన్ని దగ్గర పెట్టే శవగీత కాదు, అది నీ జీవిత గీతను మార్చేది అది. కాబట్టి ఎవరైనా సరే భగవద్గీతను నిజంగా చెప్తున్నా, యు జస్ట్ రీడ్ ఇట్, అడాప్ట్ ఇట్, మీకు 100% సక్సెస్ బాగా ఉంటుంది. ప్రతి అధ్యాయంలో దాన్ని ఎందుకు అశ్రద్ధ చేస్తానికి ఇప్పటికి అర్థం కాలేదు. యూత్లో అది మీకు పాఠ్యపురాణానికి పెడితే అసలు యూత్లో ఇటువంటి మీ జెన్జీకి అందరికి కూడా ఒక మంచి ప్రయోజనం కలుగుతుంది. ఇప్పుడు ఒక మంచి మార్పు వస్తుంది. ఇది ట్రస్ట్ 100% చేయండి మీరు, దానివల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. ఎవరైనా సరే భగవద్గీత పారాయణం చేసుకోండి, అద్భుతమైన ఫలితాలు మీ ఇంట్లో ఉంటాయి. చచ్చిపోతున్నాడు లేచి కూర్చుంటాడమ్మా, ఇది గ్యారంటీ. అటువంటి బలమైనటువంటి దాంట్లో నియమాలు, నీతి, సంస్కారం దాంట్లో బాగా కనబడుతుంది మనకి. గురుగారు మొత్తం మీద జూన్ మాసంలో తులారాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం, ఆనంద సిద్ధిరస్తు.